ప్రస్తుతం మనం మొగల్రాజ్పురంలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లోపలికైతే వచ్చాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గనక ఇప్పుడు మన ఇన్ని 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక, వాటర్ లేక. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై అయితే జరుగుతుందనమాట. సో మన గవర్నమెంట్ అయితే గనక ప్యాకెట్స్ అయితే పంపించారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాపిల్స్, బిస్కెట్స్ అండ్ అలాగే మ్యాగీ ప్యాకెట్స్ అండ్ అలాగే మిల్క్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. సో ఇలాగ వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ లేడీస్ అందరూ కూడా సచివాలయం స్టాఫ్ అని అయితే చెప్తున్నారనమాట. సో సచివాలయం నుంచి వచ్చి ఎక్కడెక్కడ నుంచో సచివాలయం నుంచి వచ్చి వీళ్ళందరూ కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో సచివాలయం నుంచి అయితే వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే హెల్ప్ అయితే చేస్తున్నారనమాట. సో ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి వాళ్ళని అడిగి చూద్దాము. మేడం, వాటర్, పాల ప్యాకెట్స్, మ్యాగీస్, ఇదేంటి బిస్కెట్స్, యాపిల్స్, అలాగా వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఈ సదుపాయాలు ఇవ్వడం అనేది గవర్నమెంట్ నుంచి చాలా ఆనందంగా ఉంది. బట్ మేము సచివాలయం నుంచి అంటే 33వ డివిజన్ సచివాలయాల నుంచి వాలంటీర్స్ కానీ సెక్రటరీ కానీ స్వచ్ఛందంగా మా అంతటి మేము కాల్స్ రాకముందు నుంచే ప్రతి విషయంలో అలర్ట్గా ఉండి అన్ని విషయాల్లో సహకరించాలనుకున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఏదో కొంత సహాయం చేయాలని మాకు ఎంతో ఆనందంగా ఉంది చేస్తున్నందుకు కూడా. మా సెక్రటరీస్ కానీ మా వాలంటీర్స్ కానీ మేము చేస్తామని వస్తున్నారు. అలాగే ఇంకా మా సహాయం ఎక్కడైతే అవసరం ఉందో మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మా సహాయాన్ని మేము అందించగలుగుతాం. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా చాలా అంటే మా అంతటా మేమే హెల్ప్ చేద్దామని అయితే వస్తున్నాం అంటున్నారు. సో వాళ్ళకి మాట్లాడటానికి కూడా గ్యాప్ అయితే లేదనమాట. సో అంటే అందరూ కూడా బిజీగా ఉన్నారు. మేము వర్క్ చేయాలి అనే బిజీలో అయితే ఉన్నారు. ఇదండి, మన గవర్నమెంట్ ఎక్కడా కూడా ఏం చేయట్లేదని చెప్పి కొంచెం అక్కడక్కడ అంటున్నారు. సో గవర్నమెంట్ అయితే పూర్తి సహాయం అయితే అందిస్తుందండి. చూస్తున్నారు కదా, కొన్ని వేల లక్షల ప్యాకెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మన గవర్నమెంట్ కూడా చాలా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, కొన్ని లక్షల్లో ప్యాకెట్స్ అయితే రెడీ చేసి పెట్టారు. సో ఇవన్నీ కూడా లారీస్కి ఇచ్చేసి ఎక్కడ ఏ సచివాలయం అంటే ఏ ఏరియాస్కి అక్కడ సచివాలయం ఉన్నాయో వాళ్ళకైతే పంపిస్తున్నారనమాట. అక్కడ నుంచి ప్రతి ఇంటికి కూడా ఈ ప్యాకెట్ అనేవి అందేలాగైతే ప్రతి ఒక్కళ్ళు చూస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా ఎవరైనా మీకు హెల్ప్ చేయాలనుకుంటే కనుక దగ్గరున్న వాళ్ళకైనా సరే చాలా హెల్ప్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇల్లు లేక, ఫుడ్ లేక, వాటర్ లేక, చిన్నపిల్లలు పాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రెసెంట్ అయితే మన గవర్నమెంట్ అయితే చాలా బాగా అయితే రెస్పాండ్ అవుతుంది. కెమెరామెన్ వెంకట్తో అంజలి, మెగా 9 టీవీ.